హలో గైస్, చాలా రోజుల తర్వాత పెద్ద ఆయన దగ్గర నుంచి పిలుపు వచ్చింది. ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన అయిపోయింది. ఇంకా నేను, నాన్న, అన్నయ్య అయితే బైక్ మీద స్టార్ట్ అయిపోయాము. ఎందుకో తెలీదు, ఎన్నిసార్లు తిరుమలకి వెళ్ళినా కూడా నాకు ఫస్ట్ టైం వెళ్ళినట్టే అనిపిస్తుంది. అలిపిరి చెక్ పాయింట్ కి అయితే వచ్చేసాము. ప్రాపర్ డాక్యుమెంట్స్, హెల్మెట్, లైసెన్స్ లేకుండా ఉంటే కొండపైకి ఎక్కనివ్వరు. కొత్తగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇలా కొండపైకి వస్తుంటే ఈ విషయాన్ని అయితే వాళ్ళకి తెలియజేయండి. ఫైనల్లీ చెక్ పాయింట్ అయితే దాటేసాము. సరే, ఇక కొండపైకి అయితే స్టార్ట్ అయిపోదాము. యాక్చువల్ గా నాన్న మీడియాలో వర్క్ చేస్తారు. మేము వెళ్తున్నది మీడియా దర్శనంకి. నేనైతే ఎప్పుడెప్పుడు మీడియా దర్శనం వస్తుందా, వెంకటేశ్వర స్వామి చూద్దాం వెయిట్ చేస్తా ఉంటాను. ఎక్కేటప్పుడు మొట్టమొదటిగా వచ్చేది వినాయక స్వామి గుడి. అసలు ఈ వినాయక స్వామి గుడి గురించి ఎందుకు చెప్పానో ఈ వీడియో లాస్ట్ లో చెప్తాను. కొండ ఎక్కుతున్నంత సేపు తెలియని ఆనందం. చుట్టూ పచ్చని చెట్లు చాలా బాగుంది. దారిలో వెళ్తున్నప్పుడు ఈ కొండ ముచ్చులు కనిపించాయి. ఇక్కడైతే చాలా వరకు కార్లు ఆపేసి వాటికి ఫుడ్ అయితే ఇస్తున్నారు. అలా ఫుడ్ ఇవ్వచ్చో ఇవ్వకూడదో మీరే కామెంట్ లో కామెంట్ చేయండి. అసలు దీన్ని చూడండి ఎంత లాంగ్ జంప్ చేసిందో. జంప్ చూసి ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను. నా ముందు వెళ్తుంది కదా టీవీఎస్ స్పోర్ట్స్ బైక్, అది మా నాన్న 2012లో కొన్నారు. దాదాపుగా 13 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఎన్ని వందల సార్లు తిరుమల కొండ ఎక్కిందో ఇప్పటికీ నాకే ఐడియా లేదు. సడన్ గా అంబులెన్స్ అయితే కొండపైకి వెళ్తుంది. వెంటనే అక్కడ ఉన్న కార్ డ్రైవర్స్, బైక్ డ్రైవర్స్ అంబులెన్స్ కి అయితే సైడ్ చేశారు. కొండ ఎక్కుతున్నప్పుడు కొండల మధ్యలో నుంచి శ్రీవారి ఆకారం అయితే చూడండి. నిజంగానే ఇక్కడ ప్రతి అణువులో ఆ వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు. ఫైనల్లీ కొండపైకి అయితే వచ్చేసాము.